చేస్తున్న పనిలో గానీ, ఉద్యోగంలో గానీ కొంతమంది టాప్‌కెళ్ళిపోతూ ఉంటే, కొంతమంది అక్కడే పడి ఏడుస్తూ ఉంటారండి. కారణాలేంటి? అంటే కొంతమంది మాత్రమే సక్సెస్ అవ్వడానికి, కొంతమంది సక్సెస్ అవ్వకపోవడానికి కారణాలేంటంటే చాలామందికి మాకు తెలుసు కదా అనుకుంటారు గానీ, తెలీదండి. ఒకవేళ తెలిసినా ఎప్పటికప్పుడు ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు ఎవాల్యుయేట్ చేసుకోవాలి. అవేంటి అనేది నేనిక్కడ చెప్తున్నాను. ఇవి మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి. పనవ్వకపోతే అప్పుడు చెప్పండి. నెంబర్ 1 వచ్చి టైం మేనేజ్మెంట్ అండి. ఏ యజమాని అయినా గానీ పని చేసేవాళ్ళు చక్కటి టైం పాటించాలి అని చెప్తారండి. అంటే ఒక 5 నిమిషాలు ముందు రండి, 5 నిమిషాలు వెనక వెళ్ళండి. ఈ ఇంపాక్ట్ ఎంతంటే అంత లాంగ్ రన్‌లో పడుతుందండి. నెంబర్ 2 వచ్చి ఫీడ్‌బ్యాక్ అండి. అది మేనేజ్మెంట్ సైడ్ నుంచి గానీ, మన పక్కన పనిచేస్తున్న వాడి దగ్గర నుంచి గానీ, కిందున్నోడి దగ్గర నుంచి గానీ ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలండి. మంచైతే మంచి, చెడైతే చెడు 2 సమానంగా చూసి మనకు మనం ఎవాల్యుయేట్ చేసుకోగలిగితే బావుంటుంది. తర్వాత వచ్చి గాసిప్స్ అండి. మనం ఉన్నవి, లేనివి అవతలోడి మీద పయ్యోడికి చెప్పామనుకోండి, రేపటి రోజు పయ్యోడు కాస్త బుర్రున్నోడైతే ఏం ఆలోచిస్తాడు? వీడు ఈవేళ ఆడి గురించి చెప్పాడు, రేపు నా గురించి కూడా పైన చెప్తాడు అని చెప్పి తొక్కిపెట్టి ఉంచుతారు. కొంతమంది ఉంటారు, చొరవ తీసుకోరండి. ఇలా ముంగిలాగా ఒక మూలన కూర్చొని పని చేసుకొని పోతూ ఉంటారు. నాకు ప్రమోషన్ రాలేదే, కెరీర్‌లో ఎదగలేదే అని చెప్పి బాధపడుతూ ఉంటారండి. ఇంకొంతమంది సరైన కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవండి. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే లొడ 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 వాగడం కాదు, మంచి ఇంగ్లీష్ పదాలు పలకడం కాదండి. అసలు అవతల వాళ్ళు ఏం చెప్తున్నారో అర్థం చేసుకోగలిగే స్కిల్ సంపాదించుకోవడం. అంటే మేనేజ్మెంట్‌కి ఏం కావాలనేది వాళ్ళు చెప్తున్నప్పుడు పర్ఫెక్ట్‌గా వింటేనే కదా అర్థమవుతుంది. మరి కమ్యూనికేషన్ స్కిల్స్‌తో పాటు ఇంకొకటి ఉందండి. ఉన్న స్కిల్స్‌ని పెంచుకోవడం, అప్‌గ్రేడ్ చేసుకోవడం. కొత్త కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి, కొత్త కొత్త టూల్స్ వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏఐని వాడుకొని 10th క్లాస్ కుర్రాడు కూడా 1,00,000, 2,00,000 సంపాదిస్తున్నాడని చెప్పాం కదండి. ఇక ఆఫీస్‌లో అద్భుతాలు చేయొచ్చు. ఏఐ టూల్స్ మీ వర్క్‌కి రిలేటెడ్‌గా ఏవైతే ఉన్నాయో అవి నేర్చుకుంటే అద్భుతం. కొంతమంది ఉంటారండి, ఎప్పుడు చూడండి నెగెటివ్ 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 ఆలోచన తప్పించి ఇంకేం ఉండదు. వీడి దగ్గరికి ఎవడు రావాలని కూడా కోరుకోడండి, దూరం పోతారు కూడా. ఇంకా రెండోది మల్టీ టాస్కింగ్ అండి. మల్టీ టాస్కింగ్ ఉండొచ్చు, కానీ అతిగా మల్టీ టాస్కింగ్ ఉండకూడదండి. ఎందుకో తెలుసా? అసలు చేసే పనే ప్రమాదంలో పడే అవకాశం ఉంది. దేని మీద కూడా ఫోకస్ ఉండదు కాబట్టి మల్టీ టాస్కింగ్ ఎక్కువ పెట్టుకోవద్దు. ఇక మేనేజ్మెంట్లో ఎక్కడైనా కానీ రియలిస్టిక్గా ఉండాలని కోరుకుంటారండి. ఏదైనా పొరపాట్లు, తప్పులు ఉంటే ఒప్పేసుకోండి. చేసిన తప్పులు ఒప్పేసుకోండి. ఇక ఫైనల్గా నెట్వర్కింగ్ పెంచుకోండి. అందరితో మాట్లాడండి, అందరితో సరదాగా ఉండండి, పని అయిపోతుంది.